Hello all, in this video we are going to see the second unit of POE. So second unit లో మోస్ట్లీ ఆల్ టాపిక్స్ మొత్తము ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లైక్ ప్రమోటింగ్ ఏంది, బ్రాండింగ్ ఏంది, సో ఆ ప్రమోటింగ్ ఎన్ని వేస్లో చేసుకోవచ్చు, ఎన్ని మెథడ్స్లో చేసుకోవచ్చు అని ఉంటుంది. సో చాలా సింపుల్ ఉంటాయి మెథడ్స్, టాపిక్స్. సో డోంట్ స్కిప్ ద వీడియో. సో టాపిక్స్ ఫస్ట్ చూద్దాము. ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ద న్యూ వెంచర్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్, రికార్డ్ కీపింగ్, రిక్రూట్మెంట్, మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్స్, e-commerce and entrepreneurship, internet advertising, new venture expansion strategies and issues. ఓకే, సో ఇక్కడ స్టార్ మార్క్స్ బట్టి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అవి. సో ఫస్ట్ లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్కి వెళ్దాము. సో ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద సెకండ్ యూనిట్ ఈజ్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ద న్యూ వెంచర్స్. సో హియర్ ఫైనాన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫండ్స్. సో ఒక కొత్త బిజినెస్కి ఆర్ ఒక ఇన్వెస్టర్స్కి ఆర్ బిజినెస్ రన్ చేసే వాళ్ళకి ఫండ్స్ ఆర్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ మనీ. సో మనీని ప్రొవైడ్ చేయడము, వాటికి లోన్స్లా ప్రొవైడ్ చేయడము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్సింగ్. దెన్ మేనేజింగ్ ద న్యూ వెంచర్స్. సో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వెంచర్స్ని లైక్ బిజినెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. సో ఇవన్నీ మేనేజింగ్ ద వెంచర్స్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఫైనాన్షియల్ నథింగ్ బట్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ద న్యూ వెంచర్స్ means investing on the venture whether by own money or getting money from other sources. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు స్టార్ట్ ద బిజినెస్ అండ్ టు ఇన్వెస్ట్ ఆన్ ద ప్రొడక్ట్స్ కదా. సో అట్లాంటప్పుడు ఒక ఫైనాన్షియర్ని చూసుకుంటారు. సో ఫైనాన్షియర్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ హూ ప్రొవైడ్ ద ఫండ్స్ ఆర్ లోన్స్ టు ద బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ ఫైనాన్షియల్ అంటే ఎవరనంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఇన్వెస్టర్స్ విల్ ప్రొవైడ్ క్యాపిటల్ టు ద న్యూ బిజినెస్ స్టార్టర్స్ అండ్ ఇన్ రిటర్న్ దే విల్ రిసీవ్ ఏ స్టేక్ ఇన్ ద బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, బిజినెస్ మ్యాన్కి లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లోన్స్ ప్రొవైడ్ చేశాక వాళ్ళ రిటర్న్లో ఏం తీసుకుంటారు అని అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. సో సపోజ్ ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ని ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కొంత మనీ కావాలి. సో ఆ మనీని ఇక్కడ ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఏమి ఇస్తారు అని అంటే ప్రోడక్ట్ మొత్తం ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అందులో హాఫ్ ప్రాఫిట్స్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తారు. దోస్ హు ప్రొవైడ్ ద ఫైనాన్సెస్ దే విల్ గెట్ ద హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఓకే, సో దీస్ విల్ బి ద సెంటెన్సెస్ అండ్ లైన్స్. సో ఫస్ట్, వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ స్పెసిఫిక్ టు ఎర్లియర్ స్టేజ్ బిజినెస్ దట్ రిక్వైర్ క్యాపిటల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉంటుంది కదా. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసిన ఎర్లీ స్టేజ్, సో కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్కి ఆ బిజినెస్ మ్యాన్కి ఏం చేస్తారు అంటే క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్, ఇన్ రిటర్న్ ద ఇన్వెస్టర్ రిసీవ్స్ అన్ ఈక్విటీ స్టేక్ ఇన్ ద బిజినెస్. సో దిస్ డెఫినేషన్ ఏంటంటే ఇన్వెస్టర్ మరి వాళ్ళకు మనీ ప్రొవైడ్ చేసింది కదా. సో ఆ మనీ ప్రొవైడ్ చేసినందుకు లైక్ రిటర్న్లో ఏం తీసుకుంటారు అని అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఈక్విటీ ప్రాఫిట్ అనమాట. సో హాఫ్ ఏమో బిజినెస్ మ్యాన్కి, హాఫ్ ఏమో ఇన్వెస్టర్కి, లైక్ లోన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ద న్యూ వెంచర్స్. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా మేనేజ్ చేసుకుంటారు వాటిని. ఎట్లా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లైక్ ఫైనాన్షియల్స్ ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి బిజినెస్ మ్యాన్స్కి లైక్ ఎర్లీ స్టేజ్ బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళకి క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ మనీ ఆర్ ఫండ్స్ ఆర్ లోన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆ ప్రోడక్ట్స్ మీద వచ్చిన ప్రాఫిట్స్ని హాఫ్గా డివైడ్ చేసుకుంటారు, హాఫ్గా షేర్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్సింగ్ అండ్ మేనేజింగ్ ద న్యూ వెంచర్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, సో సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ మనకిప్పుడు మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచి మనము మనీని తీసుకోవచ్చు, లైక్ సోర్సెస్, the ways to get the money to invest on our business. So capital is a wealth form of money which will be used in the business to acquire assets, pay for investments and financial growth. So ఇక్కడ క్యాపిటల్ నథింగ్ బట్ మనీ అనమాట. సో మనీ ఎందుకు యూజ్ చేస్తాం ఇక్కడ, మనకి ఏమైనా కావాలన్నా, అసెట్స్ కావాలన్నా, ప్రోడక్ట్స్ కావాలన్నా, అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్కి పే చేయడానికి, లైక్ ఎంప్లాయీస్కి పే చేయడానికి అండ్ ఫైనాన్షియల్ గ్రో కానికి క్యాపిటల్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఎక్కడెక్కడ నుంచి క్యాపిటల్ తీసుకుంటాము అనేది సోర్సెస్ అనమాట. సో దే ఆర్ ఫస్ట్ డెబ్ట్ క్యాపిటల్. డెబ్ట్ అంటే లైక్ అప్పు, బారోయింగ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ గవర్నమెంట్ లోన్ ప్రొవైడర్స్. ఓకే, లైక్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడము, ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి లైక్ ఫండ్స్ తీసుకోవడము, లోన్ తీసుకోవడము. డెప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద లోన్స్ అండ్ పేయింగ్ ద ఇంట్రెస్ట్, రైట్.
దెన్ నెక్స్ట్ ఇష్యూయింగ్ బాండ్స్, టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా లోన్ తీసుకోవడము, ఆర్ ఫ్యామిలీ, ఆర్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అండ్ ఫెడరల్ లోన్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఫెడరల్ లోన్ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ ఇష్యూ ద లోన్స్ టు ద ఇన్వెస్టర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటల్. మనకు ఆల్రెడీ ఇప్పుడు చూసుకుందాం ఈక్విటీ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్, సో ఇక్కడ ఫైనాన్షియల్ మళ్ళీ సేమ్ ఫైనాన్సింగ్ అనమాట. సో ఫైనాన్సర్స్ ఏం చేస్తారని అంటే కొత్త బిజినెస్ మ్యాన్స్కి లైక్ ఫండ్స్ని క్యాపిటల్ని ప్రొవైడ్ చేసి రిటర్న్లో సేమ్ ప్రాఫిట్స్ని షేర్ చేసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విటీ క్యాపిటల్. సో సెల్లింగ్ ఓనర్షిప్ స్టేక్స్ ఇన్ ద కంపెనీ ఇన్ ఎక్స్చేంజింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అర్థమైంది అనుకుంటా. ఇక్కడ స్టేక్స్ ఇస్ నథింగ్ బట్ మన షేర్స్ అనమాట. మనకు వచ్చిన ప్రాఫిట్లో కొన్ని షేర్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ యొక్క షేర్స్ని ఇన్వెస్టర్స్కి లైక్ ఫైనాన్షియర్స్ వాళ్ళకి షేర్ చేస్తాము. మనం ఏం తీసుకుంటాము, లైక్ బిజినెస్ మ్యాన్స్ ఏం తీసుకుంటారు అని అంటే ఇన్వెస్ట్మెంట్ మనీ తీసుకుంటారు, సో క్యాపిటల్ని తీసుకుంటారు. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి లైక్ ఏంజల్స్ అండ్ బ్రాండ్ ఆఫ్ ఏంజల్స్ ఇస్ నథింగ్ బట్ దాని యొక్క బ్రాంచెస్ అనమాట. దెన్ నెక్స్ట్ రిసీవింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఫ్రమ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ సచ్ యాజ్ ఏంజల్స్, వీళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ తీసుకుంటారు అనమాట, లైక్ మనీ తీసుకుంటారు, మనీ లెండింగ్. సో దిస్ ఇస్ అబౌట్ ద డెబిట్ క్యాపిటల్ అండ్ ఈక్విటీ క్యాపిటల్. ఈక్విటీ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్సింగ్. దెన్ నెక్స్ట్ సేవింగ్స్. సో మనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొన్ని సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్తోనే ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో వెన్ పీపుల్ సేవ్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ లైక్ ప్రొడక్టివ్ అసెట్స్. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్ అయిందనుకో, కొన్ని ప్రాఫిట్స్ వచ్చినాయి, ఆ ప్రాఫిట్స్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొన్ని సేవ్ చేసుకొని ఆ సేవింగ్స్ మనీ తోటి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ సేవింగ్స్. ది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో పర్చేసింగ్ న్యూ క్యాపిటల్ గూడ్స్ సచ్ యాజ్ మెషినరీ, ఎక్విప్మెంట్ అండ్ బిల్డింగ్స్. ఇదొకటి ఏంటంటే మనం వేరే గూడ్స్ ఉంటాయి కదా, వాటిని లైక్ పర్చేస్ చేసి కొంచెం ఎక్కువ ప్రాఫిట్తో అమ్మడం అనమాట. సో వాటితో వచ్చిన మనీని మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తాం మన బిజినెస్లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్. దెన్ నెక్స్ట్ ఈ సోర్సెస్ కాకుండా కొన్ని అదర్ సోర్సెస్ ఉంటాయి లైక్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ డిప్రిసియేషన్ అండ్ క్రౌడ్ ఫండింగ్. సో ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఆర్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై కంపెనీ, దే విల్ కీప్ దట్ ఎర్నింగ్స్ అండ్ యూజ్ ఇట్. సో ఇక్కడ రిటైన్ అని అంటే లైక్ నార్మల్ ప్రాఫిట్స్ కాకుండా ఇంక ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ ప్రాఫిట్స్ని ఇక్కడ కంపెనీ లైక్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అని అంటే కంపెనీ ఓనర్ వాటిని ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఆ ఎర్నింగ్స్ని మళ్ళీ సేవ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్కి. సో నెక్స్ట్ డిప్రిసియేషన్ విచ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్లేసింగ్ ఓవర్ నాట్ క్యాపిటల్ అసెట్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మన కంపెనీలో ఏమైనా లైక్ డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకో, వాటిని ఎంతో కొంత కమ్ముతాం అనమాట. సో లైక్ మినిమం అమౌంట్ కమ్మేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ క్రౌడ్ ఫండింగ్. సో క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, సో వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ ఐడియాని లైక్ అనౌన్స్ చేస్తారు పబ్లిక్లో. లైక్ పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. ఆ ప్లాట్ఫామ్స్లో అనౌన్స్ చేసి మాకు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టర్స్కి తెలిసిపోతుంది. సో ఐడియా వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆ బిజినెస్లో ఆ కంపెనీకి ఫండ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కిక్ స్టార్టర్ ఒక ప్లాట్ఫామ్. దెన్ నెక్స్ట్ ఫండబుల్. సో యూ కెన్ టేక్ ద నోట్స్ హియర్. దిస్ ఈజ్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, పాస్ చేసుకొని వీడియోని పాస్ చేసి ఈ డెఫినేషన్స్ రాసుకోండి. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైక్ రికార్డ్ కీపింగ్ అనమాట. సో రికార్డ్ కీపింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాకింగ్ అనమాట. మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా రికార్డ్స్ ఉంటాయి లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్, మన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్, లైక్ డే టు డే రిజల్ట్స్ అనమాట. అలా డే టు డే సేల్ రిజల్ట్స్, ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఏ రోజు ఏమవుతుంది, ఏ రోజు ఏం ప్రైస్ వస్తుందని. సో అటువంటి రికార్డ్స్ని మొత్తము ఒక దగ్గర పెట్టుకోవడం లైక్ డిజిటల్గా కానీ మాన్యువల్గా కానీ. సో రికార్డ్ కీపింగ్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ని అర్థమే లైక్ ఎంప్లాయీస్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్ అవన్నీ. సో ఎదర్ మాన్యువల్లీ ఆర్ డిజిటల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ మన కొన్ని ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, వాటిలో సేవ్ చేసుకోవడము. అండ్ మాన్యువల్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని నోట్బుక్స్లో లైక్ జస్ట్ నార్మల్గా నోట్ చేసుకోవడము, నార్మల్గా వాటిని సేవ్ చేసుకోవడము, రికార్డ్స్ని సేవ్ చేసుకోవడము. సో కామన్ రికార్డ్ దట్ బిజినెస్ షుడ్ కీప్ ఇంక్లూడ్. సో ఇక్కడ కొన్ని కామన్ రికార్డ్స్ ఉంటాయి. ఆల్ బిజినెస్ కామన్గా అన్ని బిజినెస్ ఎటువంటి రికార్డ్స్ని తీసుకుంటారు అని అంటే లైక్ కరెస్పాండెన్స్, అకౌంటింగ్, ఎంప్లాయీ, ప్రోగ్రెస్ రికార్డ్స్ అండ్ మోర్. సో యాజ్ ఐ సెడ్ ఇక్కడ అకౌంటింగ్ డీటెయిల్స్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ప్రొవైడ్ చేసినాము, ప్రోడక్ట్స్ కొన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అకౌంటింగ్. దెన్ నెక్స్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ లైక్ ఎంప్లాయీకి శాలరీ ప్రొవైడ్ చేసినాము, సో దర్ జాయినింగ్ డేట్స్ అండ్ ఆల్ అదర్
రికార్డ్స్ విల్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్ విల్ బి సేవ్డ్ ఇన్ ద రికార్డ్స్. సో ఇవి ఒకటే కాదు, ఇంకా ప్రోగ్రెస్ రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు వీక్లీ మనము ఒకవేళ రిజల్ట్స్ని అనలైజ్ చేసినాం అనుకో, సో అటువంటి రికార్డ్స్ని అనలైజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే మన బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, ఎఫిషియన్సీ ఏంది అనేది తెలిసిపోతుంది. సో మనకి ఏమైనా ల్యాక్ అయి ఉంటే, లైక్ మన బిజినెస్ ఎక్కడ లో అవుతుంది అనుకున్నాం అనుకో, సో అప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రికార్డ్ కీపింగ్. కొంచెం మీరు ఇట్లా ఓన్ వేలో రాసేసుకోండి, ఎలాబరేట్ చేయండి. చిన్న ఉంది టాపిక్ లైక్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ అకౌంటింగ్ నథింగ్ బట్ మీరు ఇక్కడ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి. లైక్ ఎలా అంటే అకౌంటింగ్ డీటెయిల్స్ లైక్ ద ఎంప్లాయీస్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలా. సో ప్రోగ్రెస్ రికార్డ్ నథింగ్ బట్ keeping tracking about the results and selling sales and profits and shares. So ala, this is about the record keeping. The next రిక్రూట్మెంట్. సో ఇది మనకు అందరు తెలిసిన విషయమే. రిక్రూట్మెంట్ ఇస్ నథింగ్ బట్ హైరింగ్ అనమాట. సో ఒక కంపెనీలో ఇఫ్ ఎనీ రోల్ అనేది వేకెన్సీ ఉంటే, లైక్ ఏదైనా రోల్కి ఒక పర్సన్ కావాలి అని అంటే రిక్రూట్మెంట్ చేస్తాము. సో రిక్రూట్మెంట్ ఎలా చేస్తాము, లైక్ త్రూ ఆన్లైన్. ఒక ఆన్లైన్లో మనం జేడీ ఇచ్చేసి ఆ జాబ్ రోల్ ఇచ్చేసి అడ్రస్ పెట్టేస్తాము. అడ్రస్ పెట్టేసి ఇక్కడ హైరింగ్ జరుగుతుందని చెప్పేసి పెడతాము. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రిక్రూట్మెంట్. సో ఈ విధంగా దాని స్టెప్స్ ఏమి ఉంటాయని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. సో హియర్ రిక్రూట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అక్వైరింగ్ ఎంప్లాయీస్, hiring employees. Recruitment is the process of identifying, interviewing and selecting employees. So as I said, this is the process of interviewing and selecting employees. The next, based upon the business type, they need employees. So for that, they will identify and select the employees by interviewing, by performing other some techniques. So ఇక్కడ బిజినెస్లో కావాల్సిన రోల్ ఉంటుంది కదా, ఆ రోల్కి కావాల్సిన పర్సన్స్ లైక్ స్కిల్ పర్సన్, టాలెంటెడ్ పర్సన్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనము కొంతమందిని లైక్ ఇంటర్వ్యూ చేయడము, లైక్ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాము. లైక్ ఆన్లైన్ ఇంటర్వ్యూ కావచ్చు, వర్చువల్ ఇంటర్వ్యూ కావచ్చు. సో అలా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ స్కిల్స్ని తెలుసుకొని బెస్ట్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము బై రిక్రూటింగ్. దాన్ని రిక్రూటింగ్ అంటాము. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అని అంటే బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై నీడ్స్. సో మన కంపెనీలో ఫస్ట్ ఏ రోల్ ఉంది, లైక్ ఏ రోల్కి ఈ పర్సన్ కావాలి, ఏ రోల్ వేకెన్సీ ఉందో తెలుసుకోవాలి. సో డిటర్మైన్ వాట్ ఈస్ ద రోల్ దట్ ఈస్ నీడెడ్, ఏ రోల్ కావాలో తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ క్రియేట్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఆ రోల్కి సంబంధించిన జేడీ నథింగ్ బట్ జాబ్ డిస్క్రిప్షన్. సో డీటెయిల్స్ ఆ జాబ్ గురించి మనం క్లియర్గా రాసేసేయాలి. దెన్ నెక్స్ట్ సోర్స్ క్యాండిడేట్స్, ఫైండ్ క్యాండిడేట్స్ హూ మేడ్ ద జాబ్ రిక్వైర్మెంట్స్. టూ టైమ్స్ రాసిన జాబ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇక్కడ ఆ జాబ్ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన క్యాండిడేట్ని చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలి అని అంటే, సో త్రూ ఆన్లైన్ అయితే మనము పోస్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి లైక్ లింక్డ్ఇన్, నౌకరీ. సో అలా. దెన్ నెక్స్ట్ రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. కొన్ని అప్లికేషన్స్ వస్తాయి కదా మనం పెట్టిన జేడీకి. సో ఆ రెజ్యూమ్స్లోకి వెళ్ళి బెస్ట్ రెజ్యూమ్ లైక్ సూట్ అయ్యే రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేయాలి. సో కండక్ట్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ టు నో ద పర్సన్ స్కిల్స్ అండ్ ఫిట్ ఫర్ ద రోల్. అలా చేశాక ఇఫ్ క్యాండిడేట్ మంచోడు, ఆ స్కిల్ ఉంది మన రోల్కి, ఆ వేకెంట్ అయిన రోల్కి సూట్ అవుతాడు అని అంటే దెన్ ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ ఫిట్టింగ్ ద రోల్. దిస్ ఈజ్ అబౌట్ ద రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ మీన్స్ మీరు మీ ఓన్ వేలో కూడా రాసుకోవచ్చు. లైక్ ఎలా అని అంటే, రిక్రూట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హైరింగ్ ద ఎంప్లాయీస్. సో whenever there is a vacancy in the whenever there is a need in the business or company, then recruitment process will be conducted. Like for the first process, JD will be given. Then next, selecting the candidates by shortlisting the resumes, then interviewing them. Finally, if the person is good, then he will be selected. So ala recruitment రాసుకోండి. ఇది మ్యాక్సిమం రాదు క్వశ్చన్, వచ్చిన మీరు జనరల్గా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్, మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్. ఇది కూడా సింపుల్ టాపిక్. మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్ ఇస్ నథింగ్ బట్ మనకు బిజినెస్లో సమ్ టైమ్స్ హిట్ అవుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది. కన్సిస్టెంట్గానే అయితే మనకి ఎప్పటికీ గెయిన్స్ రావు కదా, ప్రాఫిట్స్ రావు కదా. సో అటువంటి టైంలో మేనేజర్ అయినా బిజినెస్ మ్యాన్ ఏం చేయాలి, టీమ్స్ని మోటివేట్ చేయాలి. లైక్ ఏం కాదు, వీ షుడ్ వర్క్ ఫార్వర్డ్ అండ్ లుక్ ఫార్వర్డ్. ఇంకా మనం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూనే ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్. సో లెట్స్ సీ ద sentences. Entrepreneurial leadership involves organizing and motivating a group of people to achieve success and great results. మనం చెప్పింది. సో గ్రేట్ రిజల్ట్స్ అండ్ గ్రేట్ సక్సెస్ రావాలి అని అంటే మనము మన టీమ్ మెంబర్స్ని, మన ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. సో ఎలా మోటివేట్ చేయాలి అని అంటే, లైక్ డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇఫ్ ఒకవేళ వాళ్ళు ఏమైనా రాంగ్ చేశారు అనుకో, రాంగ్ చేసినా కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి లైక్ వాళ్ళకి ఎలా చేయాలి ఆ వేని చూపెట్టాలి, ఆ వేని వాళ్ళకి చెప్పాలి. అలాగే అంతేగాని డిస్కరేజ్ చేసి ఇంత చేస్తారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని తిట్టొద్దు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్. బై మోటివేటింగ్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఎంప్లాయీస్ విల్ మేక్ దెమ్ వర్క్ ఫర్ సక్సెస్ డిస్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ రిస్క్స్. సో ఇక్కడ ఫెయిల్యూర్స్ని, రిస్క్స్ని పక్కన పెట్టేసి
మనము ఎప్పుడు టీమ్ మెంబర్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి టు వర్క్ హార్డ్ అండ్ టు వర్క్ ఫర్ ద సక్సెస్. దెన్ నెక్స్ట్, ఇఫ్ ఎనీ రిస్క్ ఆర్ బిజినెస్ గెట్స్ లో, దెన్ ఎంటర్ప్రెనర్స్ విల్ ఎంకరేజ్ ద ఎంప్లాయీస్ అండ్ మెంబర్స్ టు వర్క్ ఫార్వర్డ్. చెప్పినా కదా, లైక్ ఎప్పుడైనా బిజినెస్లో బిజినెస్ అనేది లోగా రన్ అయినా, ఏమైనా రిస్క్స్ వచ్చినా, ఏమైనా ఫాల్స్ అకర్ అయినా కూడా ఎంటర్ప్రెనర్స్ లైక్ బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారు అంటే ఆ ఎంప్లాయీస్కి క్లియర్గా చెప్తారు, లైక్ సో వాట్ షుడ్ ద వే టు ఓవర్కమ్ దిస్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అలా చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోటివేటింగ్. సో ఇక్కడ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఎందుకు? టు మేక్ దెమ్ వర్క్. అది దే విల్ ఆఫర్ సమ్ ఇంక్రిమెంట్ అండ్ మోటివేట్. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు అనమాట, లైక్ మీకు బోనస్ ఇస్తాము అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, ఖుషి ఉంటారు కదా, ఓన్లీ వర్క్ కాకుండా ఇక్కడ బోనస్ వస్తుందనే ఆనందంలో కూడా ఎక్కువ వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ స్ట్రాటజీ అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ మోటివేటింగ్ అండ్ లీడింగ్ టీమ్స్. సో యూ కెన్ టేక్ ద నోట్స్, లైక్ కాపీ చేసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ here ఫైనాన్షియల్ కంట్రోల్స్. సో ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్లో మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో మనం ఆ ఫైనాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ రిలేటెడ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి ఏంటి అని అంటే రిస్క్ మేనేజ్మెంట్. సో ఇన్ ఏ బిజినెస్ విత్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ దెర్ విల్ బి రిస్క్స్ యాజ్ వెల్. సో దట్ రిస్క్స్ మే అకర్ వెదర్ ఫైనాన్షియల్లీ ఆర్ ఇన్ అదర్ వేస్. సో బిజినెస్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్తో పాటు కొన్ని రిస్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ కూడా అకర్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫైనాన్షియల్గా కావచ్చు, లైక్ ఇంకా వేరే అదర్ వేస్లో కూడా కావచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ రిస్క్ షుడ్ బి మేనేజ్డ్. సో ఆ రిస్క్స్ వచ్చినంత మాత్రాన బిజినెస్ క్విట్ చేయొద్దు. సో దట్ కైండ్ ఆఫ్ అటువంటి రిస్క్స్ కూడా వాళ్ళు మేనేజ్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. దెన్ నెక్స్ట్, గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాఫిట్ దట్ ఆబ్టైన్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆర్ డిడక్టింగ్ is nothing but removing, minusing all other cost investment of goods and services. సపోజ్ ఒక ప్రోడక్ట్ కొన్నా అనుకో, ఆ ప్రోడక్ట్కి ఫైనల్ అయింది అనుకో, అండ్ దెన్ నెక్స్ట్ మనకి సేలింగ్ ప్రైస్ ఎంత, ఒక 1000 రూపీస్ సేల్ అయింది అనుకో. సో అప్పుడు మనం ఎంత ప్రాఫిట్ ఎంత అనుకోవాలి, ఒక సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో 1000 మైనస్ 500 చేస్తాం కదా. సో దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం అనమాట. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాకుండా కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్లో కలిసి తీసేసినాక వచ్చే ప్రాఫిట్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం. సో దిస్ విల్ గివ్ ఏ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాఫిట్స్ అండ్ లాస్. సో దే షుడ్ లుక్ అవుట్ దీస్ థింగ్స్. సో మనం అప్పుడు గ్రాస్ ప్రాఫిట్స్ని కూడా ఫైన్ చేయాలి. సో ఇంటర్నల్ ఆడిటింగ్, ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్లెంట్ ఎర్రర్స్ ఆర్ యాక్టివిటీస్ బిఫోర్ దే బికమ్ మేజర్ ప్రాబ్లమ్స్. దీని డెఫినేషన్ ఏంటంటే, లైక్ మన బిజినెస్లో కొన్ని ఫ్రాడ్లెంట్ ఎర్రర్స్ జరుగుతాయి, కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, లైక్ ఎనీ మిస్యూజింగ్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ మిస్యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్, రైట్. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ నథింగ్ బట్ పెద్దవి కాకముందుకే వాటిని ఐడెంటిఫై చేస్తాం అనమాట బై యూజింగ్ internal auditing. So by performing internal audits and reviews, you will come to know the quality and reliability of your financial information and improve more. So that is the point which I have explained previously. So ఏంటంటే ఇక్కడ రివ్యూస్ని లైక్ ఇంటర్నల్ ఆడిట్స్ని పర్ఫామ్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ స్టేజ్ ఎలా ఉంది, లైక్ ఎటువంటి ఎర్రర్స్ అకర్ అవుతున్నాయా, ఎనీ బిజినెస్ అనేది లో అవుతుందా. సో అటువంటి కండిషన్స్ జరిగినప్పుడు మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నది అనేది అనలైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఆడిటింగ్. నెక్స్ట్, సేల్స్ ఆర్ రెవెన్యూ. సో సేల్స్ ఆర్ రెవెన్యూ ఇస్ నథింగ్ బట్, సో ఇక్కడ మన ప్రోడక్ట్స్కి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా అండ్ డిక్రీజ్ అవుతున్నాయా. సో ఏ విధంగా మనం ఏం చేస్తే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనేది this concept. So it will help to increase sales and profits. So it is done by decreasing prices and attracting customers. So it will give more profits. Okay. సో ఇది ఎలా జరుగుతుంది అని అంటే, కొన్ని అప్పుడప్పుడు ప్రైజెస్ని లో చేసుకోవాలి. డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే కస్టమర్స్ ఎక్కువ వస్తారు. సో అప్పుడు ఏమైతే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, మన ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ అండ్ రెవెన్యూ. సో బై decreasing the products prices, sales will be increased and the revenue will be increased, then profits will also be increased. The next, segregation of duties. సో ఇక్కడ segregation is nothing but separating అనమాట. సో ఎవరికి ఏ డ్యూటీ చేయాలో వాటికి సపరేట్ అలవెన్స్ పెట్టుకొని సపరేట్ ఎంప్లాయీస్ని అలొకేట్ చేస్తాం అనమాట. సో ఇఫ్ ఒక యాక్సెస్ అనేది అందరికి ఇచ్చినాం అనుకో, ఎనీ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక వాచ్మెన్కి మన అకౌంటింగ్ సెక్షన్ ఇచ్చినాం అనుకో, లైక్ యాక్సెస్ ఇచ్చినాం అనుకో, వాడు రాంగ్గా యూటిలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రాంగ్గా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఫైనాన్షియల్ స్టాటిస్టికల్ అనేది మొత్తం మారిపోతుంది. సో అలా జరగకుండా, అలా ఎర్రర్స్ జరగకుండా segregation of duties అనేది జరగాలి. సో దెన్ నెక్స్ట్, ఫ్రాడ్ ప్రివెన్షన్. ఫ్రాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ మిస్యూజెస్, లైక్ ఎనీ ఎర్రర్స్ అనమాట. మన డాటాలో ఎర్రర్స్ జరగడము, లైక్ మన ప్రాఫిట్స్ కానీ మన సేల్స్లో ఎర్రర్ జరగడము, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ మిస్ అవ్వడము, దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాడ్స్ అనమాట. సో అలా జరగకుండా ప్రివెన్షన్
ప్రివెంట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాడ్ ప్రివెన్షన్. ఎలా జరుగుతుంది అంటే బై పర్ఫార్మింగ్ ఆడిటింగ్ లైక్ ఇంటర్నల్ ఆడిటింగ్ అండ్ దెన్ నెక్స్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. చెప్పిన సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఇస్ నథింగ్ బట్ సో యాక్సెస్ చేయడము, ఏ ఎంప్లాయీకి ఎంతవరకు యాక్సెస్ చేయాలి, ఎవరికి ఏ డ్యూటీని అలౌ చేయాలి అనేది సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. దెన్ నెక్స్ట్ పర్ఫార్మింగ్ రెగ్యులర్ ఆడిట్స్ కెన్ డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ కెన్ ప్రివెంట్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫైనాన్షియల్ కంట్రోల్స్. దెన్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద టాపిక్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్స్. సో ఇక్కడ మనము ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ కావాలని అంటే మార్కెటింగ్ విల్ ప్లేస్ లైక్ కీ రోల్ అనమాట. ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎట్లా అని అంటే మన ప్రోడక్ట్స్ లైక్ వరల్డ్ వైడ్ తెలవాలి, లైక్ గ్లోబల్గా తెలవాలి. గ్లోబల్ ఇస్ నథింగ్ బట్ ఎక్కువ ఆడియన్స్కి తెలవాలి అని అంటే ప్రమోట్ చేసుకోవాలి. ఎట్లా ప్రమోట్ చేసుకుంటామో బై మార్కెటింగ్. సో బై యూజింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట, లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్ అనమాట. దెన్ నెక్స్ట్ అలా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ప్రోడక్ట్స్ అనేవి లైక్ ఎక్కువ రీచ్ అవుతాయి. కస్టమర్స్ ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల ఎక్కువ కస్టమర్స్ వాటిని బై చేసుకుంటారు. సో అలా సేల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో వాటిని కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి, లైక్ ఎలా యాక్సెస్ ఇవ్వాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, నథింగ్ బట్ marketing and sales controls. So sales and marketing control techniques are used in companies to evaluate their strategies. So by that they will know whether to improve their plans or keep as it is to gain the profits. So ఇక్కడ ఏంది మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్స్ అని అంటే లైక్ ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ కంట్రోల్స్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు కొన్ని స్ట్రాటజీస్ తెలుస్తాయి. లైక్ మన ఇప్పుడున్న లైక్ కరెంట్ పొజిషన్ని అలానే ఉంచుకోవాలా లేదా ఇంకా మనం బెటర్ చేసుకోవాలా. సో దేనికి టు గెయిన్ ద మోర్ ప్రాఫిట్స్. సో ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్స్. సో అవి కొన్ని ఏంటి అని అంటే ఇన్సూరింగ్ ఎఫెక్టివ్నెస్. సో అవి చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే లైక్ ఎఫెక్టివ్నెస్. సో మన బిజినెస్ అనేది ఎంత రన్ అవుతుంది, ఎంత మంచి రన్ అవుతుంది అనేది. దెన్ ఎఫిషియన్సీ. దెన్ నెక్స్ట్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఇన్ లైక్ బ్రాండ్ మెసేజింగ్. సో మనం కన్సిస్టెంట్గా బ్రాండ్ ప్రమోట్ చేస్తూనే ఉండాలి. దెన్ నెక్స్ట్ అలైనింగ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ విత్ కస్టమర్ నీడ్స్. సో ఇక్కడ కస్టమర్ నీడ్స్ని బేస్ చేసుకొని మన మార్కెటింగ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ సింపుల్ స్ట్రక్చర్ వచ్చేసి లైక్ ఫ్లో చార్ట్ అనమాట. సో కొన్ని గోల్స్, ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఏం అచీవ్ చేసుకోవాలి, మన ప్రైమరీ గోల్ ఏంటి. దెన్ నెక్స్ట్ ఇఫ్ ఎనీ రాంగ్ అకర్స్, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అది కరెక్ట్ జరుగుతుందా, ఏమైనా లోగా పోతుందా, లైక్ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అనేది. దెన్ నెక్స్ట్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్, ఇఫ్ ఎనీ ఎర్రర్స్ అకర్స్ అది ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి దాన్ని. దెన్ నెక్స్ట్ ఇఫ్ దట్ ఎర్రర్ అకర్స్ వాట్ షుడ్ వీ డూ అబౌట్ ఇట్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సెట్ గోల్స్ సెట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ మెజర్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం వల్ల మన బిజినెస్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, లైక్ అది గ్రో అవుతుందా లేకపోతే తక్కువ అవుతుందా అనేది. దెన్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్. దాని నుంచి పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇఫ్ బిజినెస్ అనేది లో అయిందనుకో, సో ఎందుకు జరుగుతుంది అనేది. దెన్ నెక్స్ట్ అలా లో అయినప్పుడు ఏం చేస్తే మంచిగా ఉంటుంది, సో ఏం చేస్తే మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అనేది టేక్ కరెక్ట్ యాక్షన్. Then next, by analyzing sales and its graph, we can improve our marketing and get a way to meet consumer needs. సో ఇలా చేయడం వల్ల, అనలైజ్ చేసుకోవడం వల్ల మనము మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్ నీడ్స్ని సక్సెస్ఫుల్గా మీట్ కావచ్చు. సో దట్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. The next, marketing and sales controls involves measuring performance, identifying areas of ఇంప్రూవ్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్. సో సింప్లీ ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ కావాలి అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయిపోతాము. ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వడం వల్ల ఎక్కువ కస్టమర్స్ వస్తారు అండ్ బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. ప్రోడక్ట్ సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. సో ప్రోడక్ట్ సేల్స్ అనేవి ఎక్కువ జరగడం వల్ల గెయిన్ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కంట్రోల్. సో అలా జరగాలి అంటే మనం మార్కెటింగ్ని, సేల్స్ని ఎఫిషియెంట్ వేలో పర్ఫామ్ చేసుకోవాలి. ఓకే. దెన్ నెక్స్ట్ ఈకామర్స్ ఎంటర్ప్రినర్షిప్. ఈకామర్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో చాలా సింపుల్ కూడా. సో ఈకామర్స్ అని అంటే మనకి ఏం గుర్తు రావాలి, లైక్ ఆన్లైన్ వెబ్సైట్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్విగ్గీ అండ్ జొమాటో. సో ఇక్కడ ఫుడ్ డెలివరీ యాప్స్ కదా ఇవి. ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు మనకు ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ డోర్ డెలివరీ అనమాట. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడము, డోర్ డెలివరీ రాగానే దాన్ని తీసేసుకోవడము. సో అక్కడ డైరెక్ట్ అక్కడ కంపెనీకి పోవడము, లైక్ ఆ కార్ట్కి పోవడం, ఆ షాప్కి పోవడం జరగట్లేదు. ఓన్లీ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ కామర్స్. అది ఎలా జరుగుతుందంటే ఈ కామర్స్ ద్వారా. దెన్ నెక్స్ట్ ఎంటర్ప్రినర్షిప్కి దాని సంబంధం ఏంటంటే ఇక్కడ ఒక బిజినెస్ నథింగ్ బట్ ఇప్పుడు స్విగ్గీ ఉంది, నథింగ్ బట్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ని డెలివరీ చేస్తూ ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ హూ స్టార్టెడ్ ద ఎంటర్ప్రినర్. ఒక ఎంటర్ప్రినర్ మాత్రమే దాన్ని స్టార్ట్ చేశాడు. సో దట్ ఈస్ నథింగ్, ఒక బిజినెస్ కదా అది కూడా. సో ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్ రన్ ఎట్లయితుంది, బై ఈ కామర్స్ అప్లికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ స్విగ్గీ ఆర్ జొమాటో. ఓకే. ఈ-కామర్స్ ఈజ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్. ఆన్లైన్లో ప్రోడక్ట్స్ని సెల్ చేయడము ఆర్ బై చేయడము. దెన్ నెక్స్ట్ వైల్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్ ఆన్‌లైన్. సో ఇక్కడ ఈకామర్స్ అంటేనేమో ప్రోడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో కొనడం కానీ, సెల్ చేయడం కానీ. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంది? ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయడం. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈకామర్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఏ వేలో హెల్ప్ అవుతుంది. సో ఈకామర్స్ కెన్ బి ప్రాఫిటబుల్ ఫర్ ద వెంచర్ హూ వాంట్ టు రీచ్ ఏ గ్లోబల్ ఆడియన్స్. సో ఇక్కడ ఎక్కువ ఆడియన్స్ని రీచ్ కావాలి అని అంటే మనము ఈకామర్స్ని హెల్ప్ తీసుకోవాలి. సో ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు మన కంపెనీకి వచ్చేదానికంటే మనమే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకొని దాన్ని మార్కెట్ చేస్తే ఎక్కువ ఆడియన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ప్రిఫర్ చేసి లైక్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవడం, ఆన్లైన్లోనే బై చేసుకోవడం, ప్రోడక్ట్స్ని లైక్ సేల్ చేయడము, సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేసుకోవడము. సో అలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రాటజీ ఆఫ్ యూజింగ్ ఈకామర్స్ ఫర్ రన్నింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, ద నెక్స్ట్ లింక్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బిట్వీన్ ఈకామర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇక్కడ ఈకామర్స్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేషన్ అనేది చెప్పేసిన కదా. ద నెక్స్ట్ దాని అడ్వాంటేజెస్ ఏంటంటే రీచ్ ఆడియన్స్ ఆన్లైన్ అండ్ గ్లోబల్లీ. సో ఇక్కడ ఆడియన్స్ అనేది జస్ట్ ఆన్లైన్ ద్వారా ఎక్కువ రీచ్ అవుతాం. గ్లోబల్ ఈజ్ నథింగ్ బట్ టోటల్గా ఎక్కువ స్పేస్లో. ద నెక్స్ట్ కస్టమర్స్ విల్ ప్రిఫర్ టు బై మోర్ ఆన్లైన్. కస్టమర్స్ ఇక్కడ ఏం చేస్తారు అని అంటే లైక్ ఆన్లైన్లో కొనడం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆన్లైన్లో ఎందుకు ప్రిఫర్ చేస్తారు అని అంటే లైక్ టైం సేవ్ అవుతుంది అండ్ వాళ్ళ దగ్గరికి వస్తే ప్రోడక్ట్స్ కాబట్టి. సో అలా ఈకామర్స్ని యూజ్ చేస్తాము. అప్పుడు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. ఇట్ కెన్ సేవ్ టైమ్ అండ్ స్పేస్ ఫర్ కస్టమర్ అండ్ బిజినెస్. సో ఇక టైం సేవ్ అవుతుంది కానీ స్పేస్ ఎట్లా సేవ్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉందనుకో, ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయినప్పుడు ఫుల్ అయిందనుకో రెస్టారెంట్, కస్టమర్స్ వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఫుల్ ఉందని చెప్పేసి నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఏమైతే లాసే కదా బిజినెస్ మ్యాన్కి. ఆ రెస్టారెంట్కి కస్టమర్స్ రావట్లేరు, ఎందుకు, అది ఆల్రెడీ ఫుల్ ఉంటుంది కాబట్టి. అదే ఒకవేళ ఆన్లైన్ ఉందనుకో, అక్కడికి పోనవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు అండ్ దే విల్ గెట్ దట్ ఫుడ్ ఐటమ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ టు దేర్ హోమ్. దెన్ నెక్స్ట్ ఇట్ కెన్ ఇంప్రూవ్ ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీ. సో ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీ అని అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా ఏముండదు, డైరెక్ట్ మనకు వచ్చేసిపోతాయి అనమాట, లైక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. దెన్ నెక్స్ట్ ఇట్ అలౌ ఎంటర్‌ప్రెన్యూర్ టు రీచ్ ఎ లాట్ ఆడియన్స్ అండ్ గ్రో హిస్ బిజినెస్ ఇన్ ఎ వైడ్ రేంజ్. దట్స్ ఇట్. ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవుతారు అండ్ బిజినెస్ కూడా ఎక్కువ రేంజ్లో డెవలప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈకామర్స్కి లైక్ జొమాటో, జెప్టో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ. మీరు ఇక్కడ మీకు అర్థమైన వేలో ఈ వర్డ్స్ని కొంచెం ఎలాబరేట్ చేయండి, ఎక్స్టెండ్ చేసి రాసుకోండి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే స్విగ్గీ అనేది ఒక రెస్టారెంట్ లైక్ ఫుడ్ డెలివరీ యాప్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ ప్రోడక్ట్స్ని మనకు లైక్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎలా ప్రొవైడ్ చేస్తాము అని అంటే దేర్ ఆర్ సమ్ అప్లయన్సెస్ లైక్ ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. సో అప్పుడు ఆ డెలివరీ పార్ట్నర్స్ అని వచ్చేసి హోమ్ డెలివరీ చేస్తారు. సో అక్కడ టైం సేవ్ అవుతుంది, మనీ కూడా కొంచెం తక్కువ అవుతుంది అండ్ స్పేస్ కూడా తక్కువ అవుతుంది. సో ఇలా కొంచెం ఎలాబరేట్ చేయండి, కొంచెం మీ ఓన్ వేస్లో మీకు అర్థమైన వర్డ్స్లో రాసేసేయండి. సో దిస్ ఇస్ అబౌట్ ఈకామర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో కొంచెం నోట్స్ రాసుకోవాలంటే పాయింట్స్. ఓకే, the next topic is ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్. సో ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ ఈజ్ నథింగ్ బట్ మనము మన ప్రోడక్ట్స్ని ప్రమోటింగ్ చేసుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్ అనమాట. సో ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ మార్కెటింగ్. ఓకే, ప్రమోటింగ్ అనమాట. ద నెక్స్ట్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ ఆర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆర్ వెబ్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ఆడియన్సెస్. సో ఇక్కడ మనము ఇంటర్నెట్ నథింగ్ బట్ ఆన్లైన్లో మన ప్రోడక్ట్స్ని లైక్ మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటాం అనమాట. సో ఎలా అనంటే బై యూజింగ్ ద వేస్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆర్ వెబ్ అడ్వర్టైజింగ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ ఆర్ ఎనీ అదర్ అడ్వర్టైజింగ్ అనమాట. సో ఇప్పుడు మనము అడ్వర్టైజింగ్ నథింగ్ బట్ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాం అనుకో, ఆ వీడియో చూసినప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, ఒక ప్రోడక్ట్ సంబంధించిన యాడ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రమోటింగ్ అనమాట. సో ఒక బిజినెస్ మ్యాన్ ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటా ఉంది. సో అలా ఏమవుతుంది, పీపుల్కి అది ఎక్కువ రీచ్ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది, బై చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీ బై యూజింగ్ ద ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ టు రీచ్ మోర్ ఆడియన్స్ అండ్ టు సెల్ దేర్ ప్రోడక్ట్స్ ఇన్ ఏ ఎఫిషియంట్ వే. ఓకే, సో దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట, లైక్ అడ్వర్టైజింగ్ చేయడానికి, మన ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేయడానికి బై యూజింగ్ ద ఇంటర్నెట్ అనమాట. సో ఆ టెక్నిక్స్ ఏంటి అని అంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటి, సోషల్ మీడియా మార్కెటింగ్
search engine marketing and mobile advertising. As I said, social media marketing is nothing but like యూట్యూబ్లో యాడ్స్ రావడము, దెన్ నెక్స్ట్ ఇన్స్టా పేజెస్ క్రియేట్ చేయడము, లైక్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటుంది కదా, వాళ్ళ పేజ్లో లైక్ కొలాబరేషన్ అవి కొన్ని స్టోరీస్ పెట్టడము, లైక్ పోస్టులు పెట్టడము. దాని ద్వారా ఏమవుతుందంటే లైక్ ఆడియన్స్ ఉంటారు కదా, లైక్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది అసలు ఏం ప్రోడక్ట్ అనేది, ప్రోడక్ట్ డీటెయిల్స్ తెలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్. దెన్ నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఇది నథింగ్ బట్ కొన్ని ప్రోడక్ట్స్ని సర్చ్ చేస్తారు కదా, సో ఆ సర్చ్ చేసిన ప్రోడక్ట్స్ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ని బట్టి సర్చ్ ఇంజిన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ జస్ట్ బై అడ్వర్టైజింగ్ బిజినెస్ ఆర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై ఆన్లైన్ త్రూ ఇంటర్నెట్ విల్ హెల్ప్ టు రీచ్ ఎ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ బిజినెస్. సో ఇలా అడ్వర్టైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ ఆడియన్స్ రీచ్ అయిపోతుంది. సో ఎక్కువ కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్స్ అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ సర్వీసెస్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బిజినెస్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ సింప్లీ ప్రమోటింగ్ బిజినెస్ ఆన్లైన్ బై అడ్వర్టైజింగ్. మనం ఆల్రెడీ చెప్పినాం కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ప్రమోటింగ్ ద బిజినెస్ ఆన్లైన్ బై అడ్వర్టైజింగ్, బై running the ads or keeping the ads in some videos or any other platforms, so that it will reach more audience and audience will show the interest to buy the products, and due to that the business will grow in efficient way and more. So in advantages ఏంటి అని అంటే రీచ్ మోర్ ఆడియన్స్, కస్టమర్స్ ఎక్కువ కస్టమర్స్కి ఎంగేజ్ అవుతారు, ఎక్కువ రీచ్ అవుతుంది అది ప్రోడక్ట్స్. ద నెక్స్ట్ గెట్ మోర్ ప్రాఫిట్స్ అండ్ సేల్స్, దానివల్ల ప్రాఫిట్స్ అండ్ సేల్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ స్టేట్. సో ఒక ఫ్లో ఉందనుకో అది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద నెక్స్ట్ సేవ్ స్పేస్ అండ్ టైం, బిజినెస్ విల్ రన్ కన్సిస్టెంట్లీ, బిజినెస్ అనేది కన్సిస్టెంట్గా రన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్. ఓకే, ది నెక్స్ట్ న్యూ వెంచర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ అండ్ ఇష్యూస్. సో ఇక్కడ ఏంటి అని అంటే న్యూ వెంచర్ ఈజ్ నథింగ్ బట్ కొత్త బిజినెస్. సో దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎక్కువ ఆడియన్స్కి రీచ్ కావాలి, బిజినెస్ అనేది డెవలప్ కావాలి అని అంటే ఎలా చేస్తాము, ఎలా రీచ్ అవుతుంది అనేది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. సో బై ఫాలోయింగ్ దట్ స్ట్రాటజీస్ న్యూ వెంచర్ విల్ బి డెవలప్డ్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో ఆ స్ట్రాటజీస్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ బ్రోడ్ అండ్ మార్కెట్ రీసెర్చ్. సో బ్రోడ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ ఇస్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ తెలుసు మార్కెట్ రీసెర్చ్ అని అంటే మార్కెట్ని రీసెర్చ్ చేయాలి. లైక్ ఎలా అని అంటే కస్టమర్స్ ఎక్కువ ప్రోడక్ట్స్ని దేని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, సో వాళ్ళ టేస్ట్ ఏంటిది, ఏ ప్రోడక్ట్స్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా కొనుక్కుంటున్నారు, ఎక్కువ బై చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ డాటాని బేస్ చేసుకొని రీసెర్చ్ చేసి మన ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతాయనంటే సేల్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ మార్కెటింగ్ డెవలప్మెంట్. సో మార్కెట్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ మళ్ళీ ప్రమోటింగ్ బై అడ్వర్టైజింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కానీ, సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ. సో మళ్ళీ ఇక్కడ మన ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేసుకుంటాము బై సోషల్ మీడియా మార్కెటింగ్. సో అలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మొత్తం ఇది టాపిక్స్. దెన్ నెక్స్ట్ ఎక్స్పాండ్ యువర్ ఆఫరింగ్స్. సో ఇక్కడ ఓన్లీ ప్రమోటింగ్ అండ్ మార్కెటింగ్ కాకుండా అప్పుడప్పుడు డిస్కౌంట్స్ అండ్ ఆఫరింగ్స్ కూడా ఇవ్వాలి. సో అలా ఆఫరింగ్స్ అండ్ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే కస్టమర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. సో అలా అట్రాక్ట్ అయితే ఏమవుతుంది, కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఎక్కువ సేల్స్ అవుతాయి, సో రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు మన ఆఫర్స్ ఇస్తే ఏమవుతుంది, కస్టమర్స్ ఎక్కువ వస్తారు, మన ఫెస్టివల్స్ ఉంటాయి, అకేషన్స్ ఉంటాయి, అలా జరుగుతాయి అనమాట. నెక్స్ట్ అండర్స్టాండ్ ద మార్కెట్ డైనమిక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ రీసెర్చింగ్ అనమాట. సో మళ్ళీ ఇది మార్కెట్ రీసెర్చింగ్ ముందుకు వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కస్టమర్ నీడ్స్ని, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ మార్కెట్లో ఏది ఎక్కువ ట్రెండ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, మళ్ళీ వాటిని రీసెర్చ్ చేసి మనం ఆ ప్రోడక్ట్స్ని సర్వీసెస్గా ప్రొవైడ్ చేస్తే అప్పుడు సేల్ అవుతాయి అనమాట. సో అప్పుడు మళ్ళీ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది. ద నెక్స్ట్ స్ట్రాటజిక్ అలియన్స్. సో ఇక్కడ స్ట్రాటజిక్ అలియన్స్ ఇస్ నథింగ్ బట్ కొలాబరేషన్ టెక్నిక్. సో ఒక ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ నడుస్తుంది అనుకో, ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయి కొలాబరేట్ కావాలి. కొలాబరేట్ అయితే ఏమవుతుంది, మన ప్రోడక్ట్స్ని కూడా ఎక్కువ కస్టమర్స్కి ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కొలాబరేటింగ్ టెక్నిక్. ఇట్ విల్ హెల్ప్ టు రీచ్ మోర్ కస్టమర్స్. దెన్ నెక్స్ట్ హైయర్ టాలెంటెడ్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్. మనము నార్మల్ ఎంప్లాయీస్ కాకుండా కొంచెం టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ని, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఎంప్లాయీస్ని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఎక్కువ వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ వర్క్ చేస్తే బిజినెస్ అనేది ఇంకా మంచిగా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బై ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కొత్త బిజినెస్ అనేది మంచిగా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ సేల్స్ అనేవి ఎక్కువ జరగడం వల్ల కొత్త వెంచర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్, ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బై ఫాలోయింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ విల్ రన్ సక్సెస్ఫుల్లీ అండ్ గెయిన్ మోర్ ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద you need to and you can take the notes of this new venture expansion strategies and issues.
offerings. Then next, understand market dynamics, strategic alliance, hire talented individuals.